రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ మార్కెట్ యార్డులో యంత్రాలు, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరై లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్నవడ్లకు బోనసు, అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు పంటల కొనుగోలు చేస్తున్నదని వెల్లడించారు. వ్యవసాయ ఆధునీకరణ కోసం సబ్సిడీపై వివిధ యంత్రాలు పంపిణీ చేస్తున్నదని తెలిపారు. దివ్యాంగుల కోసం స్కూటీ, రెట్రోఫిటెడ్ ల్యాప్టాప్లు, ట్యాబు, స్మార్ట్ ఫోన్ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. దివ్యాంగులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేస్తున్నదని వివరించారు. దివ్యాంగులకు హక్కుగా అన్ని పథకాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ బరువు రసాయనంతో వేసిన బరువు ఉంటుంది కదా, ఎంతసేపు చేయగలుగుతాం? ఒక 4 గంటల 5 గంటల రెస్ట్ కోసం ఎప్పుడు విషయం తెప్పించుకుంటూ ఉంటున్నాం. సపోజ్ ఇప్పుడు ఈ బరువు ఉంది, రసాయనాలతో అవన్నీ వచ్చిన తర్వాత బరువు ఉంటుంది కదా, వరుస చేస్తావా? మధ్యలో గ్యాప్ ఇస్తాడు. రైతును రాజుగా చేయడానికి ఒక లక్ష్యంలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి గారు ఈరోజు అయితే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వచ్చిన సందర్భంలో సన్నకారు, చిన్నకారు రైతులందరూ కూడా రోడ్డువేటర్లు కానీ, కల్టివేటర్లు కానీ, స్ప్రేయర్లు కానీ, స్ప్లిట్లకు సంబంధించి గతంలో 90% పైప్స్ కూడా సబ్సిడీ ఇచ్చే సందర్భం కానీ, సన్నకారు, చిన్నకారు రైతుకు ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయం ద్వారా వారు అభివృద్ధి పద్ధతుల్లోకి వెళ్ళాలి, చక్కగా వ్యవసాయ జీవనంలో ఆర్థికంగా ఎదగాలని చెప్పి తీసుకున్నటువంటి కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఆ తదుపరి 10 ఏళ్ళ తర్వాత మన అధికార పేరుతో 10 ఏళ్ళు పరిపాలించినటువంటి ఆ పరిపాలనలో అసలు ఈ వ్యవసాయ యాంత్రీకరణ లేదు. వెనుకంటే ఏదన్నా రోగం వస్తే జిందా తెలుసు చేసుకుంటే సర్వరోగ నివారి జిందా తెలుసుకోదన్నట్టుగా ఒకే ఒక బతుకు రైతు బంధుని పెట్టి ఈ యాంత్రీకరణ భాగంగా వీటన్నింటినీ బంద్ చేసినటువంటి సందర్భం ఆనాడైతే సర్వరోగ నివారి జిందా తెలుసుకోదని ఇక్కడ మనకు వైద్య పరికరాలు ఎక్కువగా అందనప్పుడు జిందా తెలుసుకోవడం అట్లా రైతులకు ఒక రైతు బంధు ఇచ్చి ఈ వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు కూడా బంద్ చేసి సన్నకారు, చిన్నకారు రైతులకు పొందేటువంటిది వీటన్నింటినీ బంద్ చేసి ఈ సొమ్ముతోనే రైతు బంధు ఇచ్చేటువంటి గొప్పగా మీ నాయకుడు చెప్పుకునే సందర్భం గొప్ప చెప్పి ఆనాడు రోజులైతే ఈ రోజు మనం రైతు భరోసాను కొనసాగిస్తున్నాం. 6,000 ఎకరానికి ఇస్తూ మళ్ళీ వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుకు మళ్ళీ పనిముట్లు ఇవ్వాలని చెప్పండి. సన్నకారు, చిన్నకారు రైతుకు ప్రభుత్వం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు కూడా ఒకసారి చేసినట్టున్నారు, కానీ ట్రాక్టర్లు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు ట్రాక్టర్లు మీకు తెలుసు. అలా 10 ఏళ్ళు ఒక ట్రాక్టర్లు వచ్చింది ఒకేసారి. ఆ ట్రాక్టర్లు ఎవరికి ఇచ్చారో మీకు తెలుసు. సన్నకారు, చిన్నకారు రైతుల వల్ల ఏమాత్రం లబ్ధి జరిగిన రోజులు ఆ రోజు అయితే ఈ రోజు మన దగ్గర మన సన్నకారు, చిన్నకారు రైతు యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి వారికి మళ్ళీ యాంత్రికంగా భాగంగా ఈ పాత పద్ధతిని కొనసాగించడానికి చేసే కార్యక్రమం. మన జిల్లాకు 2,368 నా దగ్గరికి ఏడీ గారు వచ్చారు, ఏఈలు కూడా అనేక మంది ఉన్నారు, వ్యవసాయ శాఖ ఏవో ఉన్నారు. నేను అన్ని గ్రామాల సమస్య బాధ్యతలు చెప్పాను. నాతో పాటు ప్రయాణం చేసి మండల బాధ్యులు ఒక 2 అనుకుంటా. కానీ ఈరోజు 76 మంది డీటెయిల్ కట్టారు. 2,365 మందికి ఈరోజు మనం ఈ సబ్సిడీ మీద పరిస్థితులు ఇవ్వడానికి వచ్చే అవకాశం ఉన్నప్పుడు కేవలం 76 మంది ఇప్పుడు డీటెయిల్ కట్టడం
ఇది వ్యవసాయ శాఖ అధికారికి ఎవరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రచారాన్ని ఎక్కువ కాడిపోయేయండి. వీలైతే ఎక్కువగా వీలైతే తొందరలో వాళ్ళకు మనకి ఇచ్చినట్టయితే మేడం అందరూ కడతా ఉన్నారని చెప్పారు, సంతోషం. కానీ మనం ప్రచారంలో వారిని ఎడ్యుకేట్ చేస్తూ వారిని ముందు నడిపించి, ఎందుకంటే ఎస్సీలు మహిళా రైతులైతే 60% మనం సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం, జనరల్ గా 40% ఇచ్చే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం మరి వీటిని అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత రైతాంగంపై ఉంది. అందివలసిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ప్రజాతీయంలో ఉన్నటువంటి మరి మనపై ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని వాట్సాప్ కానీ ఇలాంటివి మీరు బాగా ప్రచారంలోకి ప్రాచుర్యంలోకి తీసుకొని వెళ్ళాలి. మీకు వేరుగా వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకొని ఆయా గ్రామాల్లో ఏమేమి ఉండేవి